హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లవ్ మీ ఇఫ్ యు డేర్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి తన గురించి చెప్తూ ఉంటుంది. ఎవరైనా భూతాన్ని ప్రేమిస్తారా? అవును, నాకు అలానే జరిగింది. అర్జున్ నన్ను ప్రేమించాడు, ఆత్మని ప్రేమించాడు. ఈ స్టోరీలో మేము నలుగురు ఉన్నాం. నేను, అర్జున్, ప్రతాప్ మరియు ప్రియా. ప్రతాప్ మరియు ప్రియాలు నేను అర్జున్ని చంపేశాను అని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు మా నలుగురు గురించి తెలియాలి అంటే ముందుగా మీకు నా గురించి తెలియాలి అని ఒక అమ్మాయి చెప్తుంది. స్టోరీ కొన్ని సంవత్సరాలు గతానికి వెళ్తుంది. రామచంద్రాపురం అనే గ్రామంలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే గ్రామంలోని ఏ ఒక్కరూ కూడా ఆ ఇల్లు వైపు కళ్ళెత్తి కూడా చూడరు. ఒకవేళ ఎవరైనా ఆ ఇంటి వైపు వెళితే తమ తలని కిందకి దించుకుని వెళతారు. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. పెళ్లైన తర్వాత ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటికి అస్సలు వచ్చి ఉండదు. ఎప్పుడు ఆమె భర్తనే బయటికి వచ్చి బజార్లో ఏదో ఒకటి కావాల్సినవి తీసుకుని తిరిగి ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. గ్రామంలోని ఏ ఒక్కరో కూడా ఆ వ్యక్తితో అస్సలు మాట్లాడరు. అలాంటి సమయంలో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. రాత్రి 8 గంటలకు ఆ ఇంట్లో ఒక అలారం మోగుతుంది. ఆ అలారం ని విన్న తర్వాత గ్రామంలోని అందరూ కూడా తమ పనులన్నీ వదిలిపెట్టి తమ ఇంట్లోకి వెళ్లి డోర్స్ వేసుకుంటారు. షాప్ లో ఉన్న వ్యక్తులు తమ షాప్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. అలాగే పూజారి కూడా టెంపుల్ డోర్స్ ని క్లోజ్ చేస్తాడు. ఇలా అందరూ తమ పనిని మధ్యలోనే ఆపి డోర్స్ వేసి ఇంట్లోపలికి వెళ్లి దాక్కుంటారు. ఎందుకంటే రాత్రి ఎగ్జాక్ట్ గా 8 గంటల అయిన తర్వాత ఆ పెద్ద ఇంట్లో ఉన్న కొత్తగా పెళ్లైన ఆమె తన ఇంటి టెరాస్ పైకి వచ్చి 1 గంట వరకు ఏడుస్తూనే ఉంటుంది. ముందే ఆ గ్రామం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. దాంతో ఆ లేడీ ఏడుపు సౌండ్ చాలా భయంకరంగా వినిపిస్తూ ఉంటుంది. దాంతో గ్రామంలో ఏ ఒక్కరో కూడా అస్సలు పడుకోరు. తల్లి తన బిడ్డల చెవుల్ని మూస్తూ ఉంటుంది. రాత్రి 9 గంటల టైం అవ్వగానే ఆ లేడీ తన ఏడుపుని స్టాప్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం 12 నుంచి 13 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయి వెంటనే ఒక షాప్ కు వెళ్లి ఒక రిబ్బన్ బాక్స్ ని తీసుకుని ఆ పెద్ద ఇంటి దగ్గరకు వెళ్లి విండో దగ్గర ఆ రిబ్బన్ బాక్స్ ని ఉంచుతాడు. ఆ బాక్స్ ని చూడగానే ఆ ఇంట్లో ఉన్న ఆ లేడీ ఆ బాక్స్ ని తీసుకుంటుంది. ఫైనల్ గా 6 సంవత్సరాల తర్వాత ఆ లేడీ బయటికి వస్తుంది. ఆ లేడీని చూడగానే గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ లేడీ మంటల్లో కాలుతూ ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అలాగే కాలుతూ గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే గ్రామంలోని ఏ ఒక్కరూ కూడా ఆ స్త్రీని కాపాడలేకపోతారు. అలా ఆ స్త్రీ మార్నింగ్ అయ్యే వరకు అలానే మంటల్లో కాలుతూ పాపం ఆమె చనిపోతుంది. ఆ తర్వాత గ్రామ ప్రజలు ఆమె చనిపోయింది కదా, ఇక రాత్రి 8 గంటలకి ఆమె ఏడ్చే శబ్దం అసలు వినిపించదు అని అనుకుంటారు. ఆ తర్వాత రోజు ఒక షాప్ వ్యక్తి తన షాప్ ను ఓపెన్ చేయగా ఆ టైంలో ఆ పెద్ద ఇంటి బయట ఉన్న లైట్ మార్నింగ్ అయినా కూడా వెలుగుతూ ఉంటుంది. దాన్ని గమనించిన ఆ వ్యక్తి ఇంత పొద్దునైనా కూడా లైట్ ఇంకా ఆఫ్ చేయలేదా అని వెంటనే ఆ వ్యక్తి మరికొంతమంది గ్రామస్తుల్ని తీసుకుని ఆ ఇంటిలోకి వెళ్లి చూడగా ఆ పెద్ద ఇంటి ఓనర్ హార్ట్ అటాక్ తో చనిపోయి ఉంటాడు. అంటే నిన్న కాలిపోయి చనిపోయింది కదా, ఆమె భర్తనే చనిపోయి ఉంటాడు. అలాగే ఒక రూమ్ లో ఆ గ్రామంలోని వాళ్ళు ఒక చిన్న పిల్లని చూస్తారు. అయితే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆమె ఎందుకు ఏడుస్తూ ఉండిందో ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన ఆ మహిళ ఆ రూమ్ లో ఉన్న ఆ చిన్న పిల్లకి అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయినే ఆడియన్స్ కి తన స్టోరీని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ కొన్ని సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఈ మూవీలో హీరో పేరు అర్జున్. అర్జున్ ప్రస్తుతం ఒక తాంత్రికుడి దగ్గరికి వస్తాడు. ఆల్రెడీ ఆ తాంత్రికుడి దగ్గర చాలా మంది కూర్చుని ఉంటారు. ఎవరైతే తమ వాళ్ళని కోల్పోయి ఉంటారో వాళ్ళు తమ ఎదురుగా వాళ్ళ ఫోటోని ఉంచుకుని ఆ తాంత్రికుడు ముందు కూర్చుని ఉంటారు. అర్జున్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ ప్రతాప్ ఫోటోని తన ఎదురుగా పెట్టుకుని ఉంటాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమకు కావాల్సిన వ్యక్తులు ఆత్మలతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత కొంత సమయానికి ఆ తాంత్రికుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో తాగడానికి ఇస్తాడు. వెంటనే ఆ తాంత్రికుడు అసిస్టెంట్ ఒక పాత్రలో బ్రతికి ఉన్న కోడిని ఉంచుతాడు. మరోపక్క అదే సమయంలో తాంత్రికుడు కొన్ని మంత్రాలని చదువుతూ ఉంటాడు. ఆ తాంత్రికుడి దగ్గరగా వచ్చిన వాళ్ళల్లో ఒక లేడీ ఉంటుంది. నిజానికి ఆ లేడీ తన కూతుర్ని కోల్పోయి ఉంటుంది. అదే సమయంలో ఆమె ఛాతీలో ఏదో పెయిన్ గా ఉంటుంది.
కొంత సమయం తర్వాత ఆ తాంత్రికుడు ఆ పాత్రను తీసి చూడగా అందులో బ్రతికి ఉన్న కోడి చనిపోయి ఉంటుంది. వెంటనే ఆ తాంత్రికుడు ఆ లేడీ ఎదురుగా ఒక అద్దం పెట్టి ఆ అద్దంలో చూడమని చెప్తాడు. అయితే ఆ లేడీకి ఆ అద్దంలో చనిపోయిన తన కూతురు కనిపిస్తుంది. తన కూతుర్ని చూసిన ఆ లేడీ చాలా ఎమోషనల్ అవుతుంది. అయితే కొంత సమయానికి ఆ తాంత్రికుడు ఆడుతున్నదంతా డ్రామా అని తెలుస్తుంది. వెంటనే అర్జున్ ఆ తాంత్రికుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. నిజానికి ఒక అమ్మాయి గెటప్ వేసుకుని ఆ అద్దంలో కనిపిస్తూ ఉంటాడు. అదే విధంగా ఆ లేడీకి తాగడానికి ఇచ్చింది కూడా ఒక కెమికల్ అయి ఉంటుంది. అందువల్లనే ఆమె ఛాతిలో నొప్పి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ వెంటనే ఆ లేడీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయి ఉంటారో వాళ్ళు శాశ్వతంగా మనల్ని వదిలి వెళ్లిపోయారు అని అర్థం. దీన్నే ఇలాంటి దుర్మార్గులు యూస్ చేసుకుని అమాయకులైన ప్రజలతో ఆడుకుంటున్నారు. మీరు మీ కూతురు చనిపోయింది అనే నిజాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. అర్జున్ మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ ప్రతాప్ లు ఇద్దరు యూట్యూబర్స్. వాళ్ళు తమ స్టడీస్ ని చదువుతూనే యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ ఉంటారు. అర్జున్ కి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రతాప్ ఆ అడ్వెంచర్స్ ని వీడియో తీసి ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల వచ్చే ఇన్కమ్ అంతా కూడా అర్జున్ ప్రతాప్ కే ఇచ్చేస్తూ తన కోసం కొంచెం మాత్రమే మనీని తీసుకుంటూ ఉంటాడు అర్జున్. అయితే అర్జున్ చాలా సింపుల్ గా ఉంటాడు, కానీ ఎక్కడ డేంజర్ అని తెలిస్తే అక్కడే అర్జున్ అడ్వెంచర్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ప్రతాప్ మరియు ప్రియాలు రిలేషన్షిప్ లో ఉంటారు. ప్రస్తుతం ప్రతాప్ తన వీడియో కోసం ఒక రియల్ స్టోరీని వెతుకుతూ ఉంటాడు. ఆ రీసెర్చ్ లో భాగంగానే ప్రతాప్ కి ఆ చిన్న పాప స్టోరీ తెలుస్తుంది. అదే రామచంద్రాపురం విలేజ్ లో ఒక లేడీ 6 సంవత్సరాల వరకు ఇంటి నుంచి బయటికి రాకుండా 6 సంవత్సరాల తర్వాత బయటికి మంటల్లో కాలుతూ వచ్చింది కదా, ఆ స్టోరీనే. దాంతో ప్రతాప్ వెంటనే ప్రియాని చూసి ఆ లేడీ చనిపోయిన తర్వాత తన కూతురు ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ టైంలో ఈ కానిస్టేబుల్ ఈ కేసుని డీల్ చేశాడు కాబట్టి ప్రియా నువ్వు ఆ కానిస్టేబుల్ ని ట్రాక్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రియా బహుశా ఆ లేడీకి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందేమో, నేను ఈ భూత ప్రేతాలని అసలు నమ్మను అని చెప్తుంది. దానికి ప్రతాప్ వెంటనే ప్రియాని చూసి నువ్వు ఎగ్జాక్ట్ గా అర్జున్ లాగానే మాట్లాడుతున్నావు అని అంటాడు. దానికి ప్రియా మాత్రం నువ్వు అసలు ఆ అర్జున్ పేరు చెప్పకు, అర్జున్ ని చూడగానే నాకు చాలా భయం వేస్తుంది. ఎప్పుడు బ్లాక్ బట్టలే వేసుకుంటాడు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోడు, అదే విధంగా ఎప్పుడు చీకటి గదిలోనే పడుకుంటాడు, ఎవరితోనూ సరిగ్గా అస్సలు మాట్లాడాడు అని చెప్తుంది. ఆ తర్వాత ప్రియా ఆ చిన్న పాప గురించి ఆ కానిస్టేబుల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఫైనల్ గా ప్రియా ఆ చిన్న పాప గురించి కొన్ని విషయాలు తెలుసుకుని వెంటనే ప్రతాప్ ని ఒక ప్లేస్ కి రమ్మని పిలిచి ఆ డీటెయిల్స్ చెప్పడం మొదలు పెడుతుంది. నేను ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేసిన ప్రతాప్, ఆ అమ్మాయి పేరు దివ్యవతి. ఆ అమ్మాయి పేరెంట్స్ చనిపోయాక పోలీసులు ఆ పాపని ఒక ఆర్ఫనేజ్ లో జాయిన్ చేశారు, కానీ ఆ అమ్మాయి చనిపోయి భూతం అయ్యింది అని చెప్పి ఒక ఆర్టికల్ ని ప్రతాప్ కి చూపిస్తుంది. దివ్యవతికి పెళ్లైన తర్వాత తన హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆమె హస్బెండ్ చనిపోయిన తర్వాత దివ్యవతి వెంటనే తన అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కి వెళ్లి వెనక ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే దివ్యవతి ఆ చెరువులో పడి చనిపోయిన తర్వాత ఆ చెరువు కూడా మాయమైపోయింది. ఆ తర్వాత రోజు నుంచే ప్రతిరోజు కొంతమందికి నీళ్ళల్లో పడిపోయిన శబ్దం వినిపిస్తూ ఉండేది. ఆ భయంతోనే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న అందరూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఖాళీ చేయడం మొదలు పెట్టారు. అలా ఆ ఏరియా మొత్తం ఎడారయ్యింది. 2020లో ఒక రైటర్ ఆ అమ్మాయి స్టోరీని రాయడానికి ట్రై చేశాడు, కానీ ఆ ఫ్లాట్ లోని ఆ వ్యక్తి శవం కనిపించింది. ఎవరైతే దివ్యవతి గురించి రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తారో, ఆమెను చూడడానికి ట్రై చేస్తారో ఆ వ్యక్తులు చనిపోతారు. అది కూడా ఆ ఫ్లాట్ లోనే చనిపోతారు. వాళ్ళని చంపిన తర్వాత కూడా దివ్యవతి ఆత్మ తన అపార్ట్మెంట్ గోడల మీద నా దగ్గరికి ఎవరో రాకండి అని రాస్తుంది. అప్పుడప్పుడు దివ్యవతి తన అపార్ట్మెంట్ లో పెళ్లి బట్టలతో కనిపిస్తూ ఉంటుంది అని అందరూ చెప్తూ ఉన్నారు. అలాగే అప్పుడప్పుడు తన పాటలు కూడా పాడుతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దివ్యవతి పాట పాడుతుందో వెనకే ఉన్న శ్మశానంలో నుంచి కుక్క ఏడుస్తున్న శబ్దం కూడా వినిపిస్తుంది. ఆ కుక్క కూడా దివ్యవతి కుక్కనే. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ కుక్క దివ్యవతి చనిపోవడానికి ముందే ఎప్పుడో చనిపోయింది. ఈ ఆర్టికల్ ని చదివిన తర్వాత ప్రతాప్ ఈ స్టోరీ మొత్తాన్ని కూడా అర్జున్ కి చెప్తాడు. దాంతో అర్జున్ అవునా, ఎవరైతే దివ్యవతిని చూస్తారో వాళ్ళని ఆమె చంపుతుందా? నేను ఆ అపార్ట్మెంట్ కి వెళ్లి దివ్యవతిని నేను నా రూమ్ లో ఖైదీని చేస్తాను. ఆ వీడియోని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. చాలా మంది ఆ వీడియోని చూస్తారు. అంటే ఆ వీడియోని చూసిన వాళ్ళందరినీ దివ్యవతి చంపేస్తుందా అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రతాప్ వెంటనే అర్జున్ ని చూసి ఈ దివ్యవతికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది,
యూ కాంట్ సీ హర్ ట్వైస్ అని చెప్తాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న అబ్బాయి ఆ పెద్ద ఇంటికి వెళ్లి విండో దగ్గర రిబ్బన్ బాక్స్ పెట్టాడు కదా, నిజానికి అది దివ్యవతి కోసమే. ఆమె పేరెంట్స్ చనిపోయాక పోలీసు ఆ పాపని ఆర్ఫనేజ్ కి తీసుకుని వెళ్లే టైంలో ఆ పాప చేతుల నుంచి రిబ్బన్ బాక్స్ కింద పడిపోతుంది. ఈ విషయం ఆ అబ్బాయికి తెలియగానే వెంటనే వచ్చి ఆ ఇంటి దగ్గర పడి ఉన్న రిబ్బన్ బాక్స్ ని తిరిగి తీసుకుంటాడు. ఆ అబ్బాయి పేరు నాని. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ రిబ్బన్ బాక్స్ ప్రస్తుతం అర్జున్ మరియు ప్రతాప్ రూమ్ లో ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ ఆ దివ్యవతి అపార్ట్మెంట్ లో ఉండాలి అని డిసైడ్ అయ్యి తన బట్టల్ని ప్యాక్ చేసుకుని అక్కడికి వెళుతూ ఉంటాడు. ప్రతాప్ మాత్రం అర్జున్ ని చూసి, అర్జున్ ఈ కేసు కొంచెం డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అర్జున్ అస్సలు ఒప్పుకోడు. బ్లాక్ బట్టలు వేసుకుని బ్లాక్ కలర్ బైక్ లో ఆ ప్లేస్ కి వెళుతూ ఉంటాడు. నిజానికి ఆ ఏరియా కర్ణాటక మరియు ఆంధ్ర బోర్డర్ లో ఉంటుంది. అర్జున్ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకోగానే అప్పుడు అర్జున్ కి దివ్యవతి పాటలు వినిపిస్తాయి. దాంతో ఆ వాయిస్ ని ఫాలో చేస్తూ అర్జున్ ముందుకు వెళతాడు. ఆ తర్వాత అర్జున్ దివ్యవతి ఫ్లాట్ లోపలికి వెళ్ళగానే సడన్ గా ఆ పాట ఆగిపోతుంది. బెడ్రూమ్ లో అర్జున్ కి ఉరివేసుకోవడానికి పెట్టిన చీర కనిపిస్తుంది. అంటే ఆ చీరతోనే దివ్యవతి ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది అనుకుని అర్జున్ దాన్ని టెస్ట్ చేయడానికి ఆ చీరని తన మెడ చుట్టూ వేసుకుంటాడు. అదే టైంలో అర్జున్ కి తన వెనకాల ఎవరో ఉన్నారో అనిపించి వెనక్కి తిరిగి చూడగా అర్జున్ కాలు జారి ఆ చీర అర్జున్ మెడకి గట్టిగా బిగుసుకుంటుంది. దాంతో అర్జున్ బాధపడుతూ ఉన్న టైంలో ఇదంతా చూసిన దివ్యవతి ఆత్మ అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు అర్జున్ ఎలాగో అలా తనని తాను ఆ చీర నుంచి కాపాడుకుని దివ్యవతి ఆత్మ వెనకాలే పరిగెడతాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో దివ్యవతి ఆడియన్స్ తో, ఎవరైనా దివ్యవతి పేరు వినగానే వాళ్ళ నోరు పడిపోతుంది, వాళ్ళకి పైనుంచి కిందకి వణుకు పుట్టి మూత్రం బయటకు వస్తుంది. అలాంటిది ఈ వ్యక్తి అర్జున్ నన్ను చూడ్డానికి డైరెక్ట్ గా నా అపార్ట్మెంట్ కి వచ్చాడు. ఫస్ట్ టైం నేను ఒక మనిషికి భయపడి పారిపోతున్నాను అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. ఈ విధంగా అర్జున్ మరియు దివ్యవతిల మధ్య కొంత చేజింగ్ జరుగుతుంది. అప్పుడు అర్జున్, దివ్యవతి నాకు తెలుసు నువ్వు ఇక్కడే దాక్కుని ఉన్నావని, నువ్వు ఎప్పటి వరకు నన్ను వచ్చి కలవ్వో నేను నీ ఇంటి నుంచి అస్సలు వెళ్ళను, నీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను, భూతంలాగా మారి నీ వెనకాలే పడతాను అని చెప్తాడు. అదే సమయంలో ప్రతాప్ అర్జున్ కి కాల్ చేసి తన యోగక్షేమాలు అడుగుతాడు. అప్పుడు అర్జున్, నేను R404 రూమ్ లోనే ఉన్నాను, నీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, దివ్యవతి చనిపోలేదు, తను బ్రతికే ఉంది, నేను నా కళ్ళతో తనని చూశాను, నేను తనని కలిసే వరకు నేను తిరిగి అక్కడికి రాకూడదని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ ఇంటి బయట ఉన్న చిన్న బోర్డు మీద కాఫీ దివ్యవతి అని రాసి ఉంటాడు. అంటే దివ్యవతి నాతో కలిసి కాఫీ తాగుతావా అని ఇండైరెక్ట్ గా రాసి పెట్టి ఉంటాడు. ఆ తర్వాత నుంచి అర్జున్ అక్కడే ఏదో తన కష్టార్జితంతో కొన్న ఫ్లాట్ లాగా ఫీల్ అయ్యి అక్కడ ఉంటూ ఉంటాడు. మరోవైపు ప్రతాప్ కి మాత్రం దివ్యవతి ఆత్మ అర్జున్ ని ఎక్కడ చంపేస్తుందో అనే భయం పుడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతాప్ దివ్యవతి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం మొదలు పెడతాడు. అలా ప్రతాప్ దివ్యవతి గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అతనికి 3 అమ్మాయిల పేర్లు బయటకు వస్తాయి. 1 పల్లవి, 2 నూర్, 3 చరిష్మా. మరోపక్క కొన్ని వారాలు కంప్లీట్ అవుతాయి. దివ్యవతి అర్జున్ ని కలవాలి అని డిసైడ్ అవుతుంది. ఫ్లాట్ లోపల దివ్యవతి ఉంది అని అర్జున్ తెలుసుకుంటాడు. దివ్యవతి ఫేస్ కనిపించదు. ఆ తర్వాత చాలా శాంతంగా అర్జున్ దివ్యవతిని, నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళని నువ్వు చంపేస్తావని నేను విన్నాను, నేను కూడా నిన్ను చూడాలనుకుంటున్నా, నువ్వెందుకు అంత భయాన్ని ఇక్కడ పెట్టుకుని ఉంటున్నావు, బహుశా నీకు కొన్ని రూల్స్ ఉంటాయేమో, నీ రూల్స్ ని నేను దాటాలి అనుకోవడం లేదు, నువ్వు నీ అంతట నువ్వు నా ఎదురుగా వచ్చే వరకు అప్పటి వరకు నేను నిన్ను చూడను అని చెప్తాడు. దివ్యవతి ఆత్మ కూడా అర్జున్ తో మాట్లాడుతూ కర్టన్స్ వెనకాలకి వెళ్తుంది. అప్పుడు అర్జున్ వెంటనే ఆమెని హగ్ చేసుకుంటాడు, కానీ ఫేస్ మాత్రం చూడడు. దాంతో దివ్యవతి వెంటనే అర్జున్ ని దూరంగా తోసేసి, ఎప్పుడు నువ్వు నన్ను చూస్తావో అప్పుడు నేను నిన్ను చంపుతా అని చెప్తుంది. అర్జున్ చూడాలి అనుకున్నా కూడా దివ్యవతి ఫేస్ చూడలేకపోతాడు. ఆ తర్వాత కాఫీ తాగడానికి దివ్యవతి ఓకే చెప్తుంది. ఇద్దరూ కలిసి పరదాలు అడ్డుగా ఉంచుకుని కాఫీ తాగుతారు. ఆ వెంటనే అర్జున్ దివ్యవతితో ఇంటిమేట్ కూడా అవుతాడు. ఇంటిమేట్ అయ్యాక అర్జున్, నేను ఫస్ట్ టైం ఒక భూతంతో ఇంటిమేట్ అయ్యాను అని సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అర్జున్ దివ్యవతి ఉంటున్న అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ దగ్గరికి వెళ్లి దివ్యవతి గురించి
అడుగుతాడు. ముందైతే ఆ బిల్డర్ ఏమీ చెప్పడు. సార్, నేను చెప్పాల్సిందంతా ఆల్రెడీ నేను పోలీసులకి చెప్పేశాను, ప్లీజ్ మీరు ఇక వెళ్ళవచ్చు అని అంటాడు. కానీ అర్జున్ మాత్రం అవును, నేను మీ స్టేట్మెంట్ ని చదివాను, దివ్యవతి ఆ అపార్ట్మెంట్ లో చనిపోయింది అన్నారు. అలాగే దివ్యవతి చనిపోయాక ఆ అపార్ట్మెంట్ లోని చాలా మంది చనిపోయారు అని కూడా స్టేట్మెంట్ లో చెప్పావు కదా, భయపడకండి, నేను కేవలం ఆమె గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు నాకు అన్ని నిజాలు చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ బిల్డర్ ఆ రోజు పెళ్ళయ్యాక తన భర్త చనిపోయిన తర్వాత దివ్యవతి ఆ అపార్ట్మెంట్ కు వచ్చి తన భర్తను కోల్పోయిన బాధలో దివ్యవతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పనిచేసే వ్యక్తి అక్కడికి వెళ్లి దివ్యవతి శవాన్ని చూసి నాకు ఫోన్ చేశాడు. నేను ఆ పని చేసే వాళ్ళకి కొంత మనీ ఇచ్చి దివ్యవతి శవాన్ని అక్కడ ఎక్కడో ఒక చోట పూడ్చి పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఈ విషయం బయటకు వస్తే నాకు చాలా నష్టం జరుగుతుందని అలా చేశాను. కానీ ఆ న్యూస్ ఎలా బయటకు వచ్చిందో తెలియదు. ఆ తర్వాత వేరే బిల్డర్స్ నా పేరుని నాశనం చేయడం కోసం రకరకాల రూమర్స్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఆ ఫ్లాట్స్ అన్ని ఎడారిలాగా మారిపోయాయి. నేను ఇలా నాశనం అయ్యాను అని చెప్పి ఆ బిల్డర్ చివరగా ఆ దివ్యవతి ఫోటోని అర్జున్ కి చూపిస్తాడు. దివ్యవతి ఫోటోని చూసిన అర్జున్ షాక్ అవుతాడు. మరోపక్క ప్రతాప్ ప్రియాని చూసి పల్లవి, నూర్, చెరిస్మా ఫొటోస్ ని చూపించి నేను ఆ ఆర్ఫనేజ్ గురించి కొద్దిగా క్రాస్ చెక్ చేశాను, అందరూ మ్యాచ్ అయ్యారు, కానీ ఈ ముగ్గురు మాత్రం మ్యాచ్ అవ్వడం లేదు. ఈ ముగ్గురు అమ్మాయిల గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. అలాగే ఈ ముగ్గురు అమ్మాయిల అడ్రస్ కూడా ఫేక్. ప్రియా, ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు దివ్యవతి అయి ఉంటారు అనేది నా గట్టి నమ్మకం అని చెప్తాడు. అదే సమయంలో దివ్యవతి ఆడియన్స్ తో ఆ ముగ్గురులోనే నేను ఉన్నాను, ప్రతాప్ కరెక్ట్ గానే చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ ప్రతాప్ కి ఆ దివ్యవతి ఒరిజినల్ ఫోటోని సెండ్ చేస్తాడు. అప్పుడు ప్రతాప్ ఆ అమ్మాయి ఫేసు ఆ ముగ్గురు అమ్మాయిలలో ఏ ఒక్కరితో కూడా మ్యాచ్ అవ్వలేదు అని తెలిసి షాక్ అవుతాడు. దాంతో ప్రతాప్ వెంటనే ప్రియాని చూసి ఒకవేళ అర్జున్ దివ్యాని చూస్తే ఆమె అర్జున్ ని చంపేస్తుంది, అంటే ఆమె దివ్యవతి అయితే అర్జున్ ప్రాణం పోతుంది అని ఆలోచించి వెంటనే ప్రతాప్ మరియు ప్రియాలు అర్జున్ ని కలవడానికి దివ్యవతి అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. అర్జున్ వెంటనే ప్రతాప్ మరియు ప్రియాల్ని ఇంటిలోకి తీసుకుని వచ్చి ఇది మన ఇల్లే, ఇక్కడ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి, కొంచెం సేపటి తర్వాత నాకు దివ్యవతికి ఒక చిన్న డేట్ ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రతాప్ ఆ ఫోటోలో ఉన్నది దివ్యవతి కాదు, ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్తాడు. అది విన్న అర్జున్ మరియు ప్రతాప్ల మధ్య చిన్న వాదన జరుగుతుంది. ఆ తర్వాత అర్జున్ ప్రతాప్ ని చూసి దివ్యవతి చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉంది, ఒకవేళ దివ్యవతి చనిపోయి ఉంటే తన డెడ్ బాడీ ఎక్కడ ఉంది, తను చనిపోయినట్లు ఎవరో ఆమెను చూడలేదు, అవన్నీ పుకార్లు, పాట వినిపించడం, అందరూ చనిపోవడం, కుక్క ఏడ్చినట్లు శబ్దం రావడం, ఇవన్నీ ఒట్టి పుకార్లు. ఇంటి వెనకాల కుక్క సమాధి అయితే ఉంది, కానీ ఆ కుక్క సమాధి మనిషిలాగా చాలా పొడవుగా ఉంది, కానీ నేను కుక్క ఏడుపు శబ్దాన్నైతే అసలు వినలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రతాప్ కుక్క సమాధి మనిషి సమాధి అంత పొడవుగా ఉందా, సరే నాకు ఆ సమాధిని చూపించు అని అంటాడు. దాంతో అర్జున్ ప్రతాప్ మరియు ప్రియాల్ని ఇంటి వెనకాల ఉన్న ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్ళి ఆ కుక్క సమాధిని తవ్వుతాడు. అప్పుడు షాకింగ్ గా ఆ సమాధిలో మనిషి పుర్రె ఉంటుంది, కానీ కుక్కది మాత్రం ఉండదు. ఆ తర్వాత అర్జున్ తన ఫ్రెండ్ అయినటువంటి పింకీని అక్కడికి పిలిచి తనకి ఆ స్కల్ ఇచ్చి ఫేస్ ని రీమోడల్ చేయమని చెప్తాడు. పింకీ ఇటువంటి పనుల్లో చాలా ఆరితేరి ఉంటుంది. దాంతో పింకీ వెంటనే ఆ స్కల్ ప్రకారం దాని ఫేస్ ని రీమోడల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షాకింగ్ గా ఆ స్కల్ ఫేస్ ఆ బిల్డర్ అర్జున్ కి చూపించిన దివ్యవతి ఫేస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అది చూసిన తర్వాత అర్జున్ చాలా షాక్ అవుతాడు. ఫస్ట్ టైం అర్జున్ ఎమోషనల్ అవుతాడు. అర్జున్ కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వస్తాయి. ప్రతాప్, పింకీ మరియు ప్రియా ఆ అమ్మాయి చనిపోయింది అర్జున్ అని నచ్చ చెప్తారు. కొంచెం సేపటి తర్వాత ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి ఆ దివ్యవతి స్టాట్యూ భుజాల మీద కూర్చుంటుంది. బిల్డర్ అర్జున్ కి చూపించిన ఫోటోలో కూడా దివ్యవతి భుజం మీద ఒక వైట్ పావురం ఉంటుంది. దానివల్ల దివ్యవతి చనిపోయింది అని పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత రోజు ప్రియా ప్రతాప్ ని చూసి నువ్వు అర్జున్ కి కాల్ చేసావా, అర్జున్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు, తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అని తెలిసింది కదా అని అంటుంది. దానికి ప్రతాప్ మాత్రం ప్రియా నువ్వు అర్జున్ గురించి బాధపడకు, అర్జున్కి అసలు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేను అర్జున్ని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను అని చెప్తాడు. దానికి ప్రియా మాత్రం నువ్వు అర్జున్ ఫ్రెండ్ అయి ఉండి ఎలా మాట్లాడగలుగుతున్నావు, ముందు నువ్వు అర్జున్ని ఒక రాయిలాగా చూడడం ఆపేయి, అర్జున్ కూడా ఒక మనిషే కదా,
నువ్వే ఆలోచించు. బ్రతికి ఉన్న అమ్మాయిల్ని వదిలేసి చనిపోయిన ఆమెను లవ్ చేసినప్పుడు అర్జున్ లోపల ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో, అర్జున్ ఆ అమ్మాయిని ఎంత ప్రేమించాడో అని చెప్తుంది. మరోవైపు అర్జున్ మాటి మాటికి ఇప్పుడు దివ్యవతి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది అని చూస్తూ ఉంటాడు. దివ్యవతి బ్రతికే ఉంది, తను చనిపోలేదు అని అనుకుంటూ ఉంటాడు. కానీ దివ్యవతి అస్సలు కనిపించదు. ప్రియ అర్జున్ ని ఓదార్చడానికి మాటి మాటికి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ అర్జున్ ప్రతిసారి ఆ కాల్ ని కట్ చేస్తూ ఉంటాడు. 3 రోజుల తర్వాత ఫైనల్ గా అర్జున్ ప్రియాకి ఒక లొకేషన్ ని సెండ్ చేస్తాడు. ప్రియా అర్జున్ పంపించిన ఆ లొకేషన్ కి వస్తుంది. ఆ లొకేషన్ ఒక టెంపుల్ అయి ఉంటుంది. అంటే అర్జున్ గుడిలో ఉంటాడు. ప్రియా వెంటనే అర్జున్ ని చూసి, నువ్వు ఆ అమ్మాయి దివ్యవతిని చూడకుండానే ఎలా ప్రేమించావు? ఆమెను ఎవరైతే చూస్తారో వాళ్ళని తను చంపేస్తుందని తెలుసు కదా అని అంటుంది. అప్పుడు అర్జున్ ప్రియాని చూసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ప్రేమ అంటే ఏమిటో చెప్తాడు. ఎవరినైనా మనం చూడకుండానే ప్రేమిస్తాం. నాకు కాబోయే భర్త, బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ అమ్మ కూడా తన పిల్లల్ని కనక ముందే వాళ్ళని ప్రేమించడం మొదలు పెడుతుంది. అదే విధంగా భగవంతుడి మీద ఉన్న భక్తి కూడా ప్రేమ లాంటిదే. భగవంతుణ్ణి ఎవరూ చూడలేదు, నా ప్రేమ కూడా అలాంటిదే ప్రియా. ఆమె స్టోరీ నన్ను బాధ పెట్టింది. అప్పటి నుంచే నేను తనని ప్రేమించడం మొదలు పెట్టాను అని చెప్పి అర్జున్ ప్రియాని ఆ దివ్యవతి ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ప్రజలు ఈ అపార్ట్మెంట్ ని చూసి చాలా భయపడిపోతారు. కానీ ఒకసారి నా కళ్ళతో చూడు, ఈ అపార్ట్మెంట్ ఎంత అందంగా ఉంటుందో, ఫుల్ ఆఫ్ నేచర్ అని ఆ అపార్ట్మెంట్ అందాల్ని, దివ్యవతి అందాల్ని వర్ణిస్తూ ఆ మాటల మధ్యలోనే అర్జున్ ప్రియాని ఒక్కసారిగా చేతులతో దగ్గరకు తీసుకుని, నేను దివ్యవతిని ఇలాగే హగ్ చేసుకున్నాను. తను నన్ను కత్తితో పొడవడానికి ట్రై చేసింది, కానీ నేను తన మొహం అసలు చూడలేదు కదా అని చెప్తాడు. అర్జున్ ప్రియాని అలా దగ్గరికి తీసుకున్నప్పటి నుంచి ప్రియా అర్జున్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు ప్రియా అర్జున్ తో ఆ అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి దాన్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. ప్రియాలో వచ్చిన ఈ మార్పుని ప్రతాప్ అబ్జర్వ్ చేసి, ఒకరోజు ప్రతాప్ డైరెక్ట్ గా ప్రియా దగ్గరికి వెళ్లి, అర్జున్ నా కాల్ ని లిఫ్ట్ చేయడం లేదు, నీ ఫోన్ ఇవ్వు, నేను ఒకసారి కాల్ చేస్తాను అని అడుగుతాడు. దానికి ప్రియా కోపంతో, నీ ఫోన్ ని లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ నుంచి చేస్తే ఎలా లిఫ్ట్ చేస్తాడు అని చెప్తుంది. దానికి ప్రతాప్, ఇంకా ఎందుకు ప్రియా నిజాన్ని దాస్తావు? అర్జున్ ని చూసి నువ్వు భయపడతావు అని నువ్వే కదా నాకు చెప్పావు అని అంటాడు. దానికి ప్రియా, అర్జున్ కూడా మన ఫ్రెండే కదా, తనని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా, తనని అలా జాగ్రత్తగా చూసుకుంటూ నేను తనని ఇష్టపడడం మొదలు పెట్టాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రతాప్, ఒకవేళ నువ్వు అర్జున్ ని అంతగా కేర్ చేస్తూ ఉంటే ఈ నిజాన్ని అతనికి చెప్పు అని ఆ 3 అమ్మాయిల ఫొటోస్ ని చూపిస్తాడు. అదే పల్లవి, నూరు మరియు చరిష్మా ఫొటోస్ ని చూపించి, అయితే వెళ్ళి అర్జున్తో దివ్యవతి ఆ ఫ్లాట్ లో లేదు, ఈ 3లోనే ఎవరో ఒకరు దివ్యవతి అని చెప్పు అని ప్రతాప్ అంటాడు. అప్పుడు ప్రియా, ఈ 3 గురించి నేను అర్జున్ తో నిజం చెప్తాను అని డిసైడ్ అవుతుంది. దాంతో ప్రియా వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్లి, మా ఇన్వెస్టిగేషన్ లో దివ్యవతి ఈ 3 అమ్మాయిల్లో ఒకరు అని తెలిసింది అని చెప్తుంది. ఈ విషయం తెలియగానే అర్జున్ ప్రియాని తీసుకుని ఆ 3 అమ్మాయిల గురించి తెలుసుకోవడానికి ఆ అమ్మాయిల గ్రామానికి వెళ్తూ ఉంటాడు. ముందుగా అర్జున్ మరియు ప్రియాలు పల్లవి ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు పల్లవి అమ్మ, నా కూతురికి అసలు ఏం జరిగిందో తెలియదు, ఆ రోజు డైలీ లాగానే కాలేజీకి వెళ్ళింది కానీ తిరిగి ఇంటికి రాలేదు, మిస్ అయ్యింది అని చెప్తుంది. దాంతో అర్జున్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన రిటైర్డ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు అర్జున్ కి ఏ రోజైతే పల్లవి మిస్ అయ్యిందో ఆ రోజు ఎమ్మెల్యే కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది, దానివల్ల పోలీసులు ఈ కేసుని అంతగా పట్టించుకోలేదు అని తెలుస్తుంది. దాంతో అర్జున్ మరియు ప్రియాలు నూరు ఇంటికి వెళ్తారు. నూరు ఫాదర్ ద్వారా వాళ్ళకి నూరు మిస్సింగ్ అయ్యింది అని తెలుస్తుంది. అసలు నూరుకి ఏమైందో తెలియదు. ఆ తర్వాత అర్జున్ మరియు ప్రియాలు ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అప్పుడే వాళ్ళకి చరిష్మా కూడా మిస్సింగ్ అని తెలుస్తుంది. చరిష్మాకి ఒక రూమ్మేట్ ఉండేది, ఆమె ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేది. అయితే ఒకరోజు చరిష్మా సడన్ గా ఆ రూమ్ ని ఖాళీ చేసింది. ఆ తర్వాత ఆ రూమ్మేట్ ఫ్యాక్టరీలో చనిపోయింది అని తెలుస్తుంది. దాంతో అసలు ఆ చరిష్మా రూమ్మేట్ ఎవరో అని అడగ్గా అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే చరిష్మా రూమ్మేట్ ఎవరో కాదు, నూర్ అని తెలుస్తుంది. అప్పుడు అర్జున్ ఈ 3లో నూర్ చనిపోయింది అనే విషయం కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో అర్జున్ కి
ఏ రోజు ఆ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ అయ్యిందో ఆ రోజు ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పేరు వెన్నెల అని తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళకి పల్లవి ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తుంది. ఏ అమ్మాయిలు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా తమ ఊర్లో కాకుండా వేరే ఊర్లో డెడ్ బాడీస్ గా మారారు అని అర్జున్ కి తెలుస్తుంది. కానీ ఎవరో ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆలోచించిన అర్జున్ ఆ ముగ్గురు అమ్మాయిల ఊర్లకు వెళ్లి శ్మశానంలో తవ్వి చూడాలి అని డిసైడ్ అవుతాడు. హిందూ ఆచారం ప్రకారం పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిల్ని పూడుస్తారు. అలాగే నూరు ఒక ముస్లిం కాబట్టి తనని కూడా పూడ్చి ఉంటారు. ఆ విధంగా అర్జున్ ఆ ముగ్గురు అమ్మాయిల గ్రామానికి వెళ్లి ఆ ముగ్గురు పేర్లు గల ఆ సమాధుల్ని ఆ గ్రామంలోని శ్మశానంలో వెతుకుతాడు. పల్లవి గ్రామంలో నూర్ సమాధి ఉంటుంది. నూరు గ్రామంలో చెరిస్మా సమాధి ఉంటుంది. అయితే చెరిస్మా గ్రామంలో పల్లవి సమాధి ఉంటుంది. అర్జున్ ముగ్గురు సమాధుల్ని తవ్వి వాళ్ళ స్కల్స్ ని సంపాదిస్తాడు. వెంటనే వాటిని పింకీకిచ్చి వాళ్ళ ఫేసెస్ ని రీమోడల్ చేయమని చెప్తాడు. కొద్దిసేపటికే పింకీ ఆ ముగ్గురు ఫేసెస్ ని రీమోడల్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ ముగ్గురు అమ్మాయిల ఫేస్లు మ్యాచ్ అవుతాయి. ఇదంతా చూసిన తర్వాత అసలు అర్జున్ కి ఏమీ అర్థం కాదు. సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పింకీకి ఒక ఆలోచన వస్తుంది. పల్లవి, నూర్ మరియు చెరిస్మా అనే ఈ ముగ్గురు అమ్మాయిలు మిస్ అవ్వలేదు, ఆత్మహత్య చేసుకున్నారు. ఏ గ్రామంలో ఈ అమ్మాయిలు చనిపోయారో ఆ గ్రామంలోనే వాళ్ళని పూడ్చిపెట్టారు. కానీ దివ్యవతితో ఈ ముగ్గురికి ఏదో సంబంధం ఉంది. ఈ ముగ్గురు అమ్మాయిలని వాళ్ళ గ్రామంలోనే వేరే పేర్లతో పూడ్చిపెట్టడం జరిగింది. మీకు కన్ఫ్యూజన్ గా ఉందా? ముందు ముందు కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. ఏ విధంగా అయితే పాము తన పాత కుబుసాన్ని విడిచిపెడుతుందో అదే విధంగా దివ్యవతి ఈ ముగ్గురు ఐడెంటిటీని తీసుకుని తను యూస్ చేసుకుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దివ్యవతి ఈ ముగ్గురులో ఎవ్వరో కాదు అని పింకీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత అర్జున్ కి అసలు ఏమీ అర్థం కాదు. దివ్యవతి అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు. వేరే వాళ్ళ ఐడెంటిటీని ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పింకీ అర్జున్ కి కాల్ చేసి రీసెంట్ గా ఒక గ్రామంలో చెరిస్మా అనే పేరు గల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ దగ్గరలో ఏ గ్రామంలో కూడా ఆ పేరు గల అమ్మాయి మిస్ అవ్వలేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే అర్జున్ వెంటనే ఆ చనిపోయిన చెరిస్మా అనే అమ్మాయి గ్రామానికి వెళ్లి అక్కడ ఆ సమాధిని తవ్వడానికి వెళ్తాడు. అయితే ఆ శ్మశానంలోకి వెళ్ళగానే అర్జున్ కి గజ్జల శబ్దం వినిపిస్తుంది. అర్జున్ వెంటనే ప్రియా ఇప్పుడు నువ్వు బయటికి రావచ్చు అని చెప్తాడు. అదే టైంలో ప్రియా ఒక రెడ్ కలర్ శారీ కట్టుకుని తన చేతిలో చాకు పట్టుకుని అర్జున్ ఎదురుగా వస్తుంది. అంటే దాని అర్థం వెన్నెల, పల్లవి, నూర్ ఐడెంటిటీని ప్రియానే తీసుకుని ఉంటుంది. అర్జున్ ప్రియాని చూసి నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతాడు. మూవీ స్టార్టింగ్ లో ఆ పెద్ద ఇంట్లో చిన్న పిల్ల ఉంది కదా, ఆ పాప మరెవరో కాదు ప్రియానే. చిన్నప్పటి నుంచి ప్రియా తన అమ్మ ఏడుపు శబ్దాన్ని వింటూ పెరిగి పెద్దదయ్యి ఉంటుంది. ఆ పాప కళ్ళ ఎదురుగానే తన అమ్మ మంటల్లో కాలి చనిపోయి ఉంటుంది. ప్రియా పేరెంట్స్ చనిపోయాక తనని ఆర్ఫనేజ్ కి పంపిస్తారు. అప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రియాని చూసి తనని దత్తతగా తీసుకుంటారు. ఈ విధంగా ప్రియాకి మళ్ళీ అమ్మా నాన్నల ప్రేమ దొరికి ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి ప్రియా కళ్ళ ముందే ఏ సంఘటనలు జరిగాయో వాటన్నిటిని మర్చిపోలేకపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ప్రియ తన చిన్నతనంలో అలా భయంకరమైన సంఘటనల్ని చూసి ఉంటుంది. ఆ సంఘటనలను ఆ ఏజ్ లో చూడకుండా ఉండవలసింది. ప్రియని దత్తత తీసుకున్న వాళ్ళకి ఇంతకు ముందే ఒక కూతురు కూడా ఉండి ఉంటుంది. కానీ ఆ పాపకి కొన్ని రీజన్స్ వల్ల తను చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వెన్నెల. అయితే ప్రియాని దత్తత తీసుకున్న వాళ్ళు తమ సొంత కూతురు చనిపోయిందన్న బాధను మర్చిపోవడానికి ప్రియా వెన్నెల్లాగా మారుతుంది. ఆ తర్వాత తన అమ్మ తనని హగ్ చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియాని దత్తత తీసుకున్న పేరెంట్స్ కూడా చనిపోతారు. అప్పటి నుంచి ప్రియా క్లాస్మేట్స్ ప్రియాని వెన్నెల అని పిలుస్తూ ఉంటారు. వెన్నెల పేరెంట్స్ చనిపోయారు, వెన్నెల ఒక అనాథ, వెన్నెలని దత్తత తీసుకున్న వాళ్ళు కూడా చనిపోయారు అని ఈ విధంగా వెన్నెల మీద జోక్స్ వేస్తూ ఉంటారు. దాంతో ప్రియాకి వెన్నెల అనే పేరు మీద ద్వేషం ఏర్పడుతుంది. అయితే ఒక రోజు ఒక రోడ్డు పక్కన ఎవరో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉండడాన్ని ప్రియా చూస్తుంది. అదే వెన్నెల చూస్తుంది. అంటే దాని అర్థం ఒక ఎమ్మెల్యే కొడుకు ఆ అమ్మాయిని గుద్దేసి ఉంటాడు. ఇదే టైం అనుకున్న ప్రియా ఆ వెన్నెల ఫేస్ ని తీసేయడానికి వెన్నెలకి సంబంధించిన ఐడెంటిటీస్ అన్ని కూడా ఆ అమ్మాయి శవం పక్కనే పెడుతుంది. అంటే దాని అర్థం చనిపోయిన అమ్మాయి వెన్నెల అని ప్రియా క్రియేట్ చేసి ఉంటుంది. ఆ అమ్మాయి ఐడెంటిటీ తీసుకుని వేరే గ్రామానికి వెళ్లిపోతుంది. అంటే దాని అర్థం
ప్రియా తన గాయాన్ని దూరం చేసుకోవడానికి ఈ విధంగా చేసి ఉంటుంది. ఎప్పుడైనా ప్రియాకి దుఃఖం వచ్చినా, తన గతం గుర్తుకు వచ్చినా, ఎవరైనా తనని తిట్టినా, ఎవరైనా తనని సతాయించినా దాన్ని దూరం చేసుకోవడానికి ప్రియా చనిపోయిన అమ్మాయి ఐడెంటిటీని తీసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఒకరోజు ప్రియా తన ఫ్రెండ్స్తో కలిసి ప్రతాప్ రూమ్కి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియా రెడ్ రిబ్బన్ బాక్స్ని చూస్తుంది. ఆ బాక్స్ని చూడగానే ప్రియాకి తన బాధలన్నీ దూరం అవుతాయి. తన చిన్నప్పటి ఫ్రెండ్ తనకు దొరికాడు అని ప్రియా ఆలోచిస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ దగ్గరికి వెళ్ళి తన పేరు ప్రియా అని చెప్పి తనతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ప్రియా ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే టైంలో అర్జున్ మరియు ప్రతాప్లు ఆ పాప గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టి ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రియా తన నిజాన్ని దాచిపెట్టడం కోసం ప్రతాప్కి దివ్యవతి గురించి ఒక ఫేక్ ఆర్టికల్ ని చూపించి ఉంటుంది. అంటే దాని అర్థం దివ్యవతి గురించి ఏదైతే విన్నామో అవన్నీ కూడా అబద్ధాలై ఉంటాయి. బిల్డర్ ఆ రోజు చెప్పి ఉంటాడు కదా, అది మాత్రమే నిజం. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రియా అర్జున్ మరియు ప్రతాప్లకి ఏ పాపనైతే వాళ్ళు వెతుకుతున్నారో ఆ పాప దివ్యవతి అని నమ్మించడం కోసం ట్రై చేస్తుంది. ఆ టైంలో అర్జున్ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అంతకంటే ముందే ప్రియా అక్కడికి వెళ్ళి డెకరేట్ చేస్తుంది. అదే బ్లడ్ తో గోడల మీద రాయడం. ఆ టైంలోనే అర్జున్ ఫస్ట్ టైం ప్రియాని చూస్తాడు. అంటే దాని అర్థం ఆమె ఫేస్ ను మాత్రం చూసి ఉండడు, కానీ తనని చూసి ఉంటాడు. ఆమెను చూసి తనే దివ్యవతి అని అనుకుని ఉంటాడు. ఈ విధంగా అర్జున్ దివ్యవతి ఫేస్ ని చూడకుండానే తనని లవ్ చేయడం మొదలుపెట్టి ఉంటాడు. ప్రియాకి అర్జున్ తనని చూడకుండానే ప్రేమించడం అనేది బాగా నచ్చుతుంది. ఆ ప్రేమను చూసి ప్రియా కూడా అర్జున్ ని తిరిగి ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇదంతా తెలిసాక అర్జున్ ప్రియాని హగ్ చేసుకుని, రెండోసారి నిన్ను హగ్ చేసుకున్నాను. ఆ రోజు నాకు నీ గురించి తెలిసింది, కానీ నేను నీకు ఎప్పటి వరకు నువ్వు నీ గురించి నాకు చెప్పనంత వరకు, అప్పటి వరకు నేను నీ గురించి తెలుసుకోను అని ప్రామిస్ చేశాను కదా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా, ఇక చాలు అర్జున్, ఏ అమ్మాయిని నువ్వు వెతుకుతున్నావో ఆ అమ్మాయిని నేనే అని నువ్వు ఎప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా ముందుకు వచ్చావు అని చెప్తుంది. అప్పుడే ప్రియాకి ఎప్పుడైతే అర్జున్ తనని హగ్ చేసుకున్నాడో ఆ టైంలోనే తన పొట్టలో కత్తితో పొడుచుకున్నాడు అని తెలుస్తుంది. అంటే అర్జున్, ఎప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటానో ఆ టైంలో నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నా వల్ల నీ గురించి ఎవరికి నిజం తెలియదు అని ప్రియాకి ప్రామిస్ చేసి ఉంటాడు కదా, అందుకే తనను తాను పొడుచుకుని ఉంటాడు. అలా అర్జున్ చనిపోతాడు. దాంతో పాపం ప్రియా చాలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అదే విధంగా అర్జున్ ని అక్కడే పూడ్చిపెడుతుంది. దీన్ని మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రతాప్ తన రూమ్ ని ఖాళీ చేసి వేరే ప్లేస్ కి వెళుతూ ఉండగా ప్రియాకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే ఆ రిబ్బన్ బాక్స్ ప్రతాప్ ది కాదు, అర్జున్ ది అని తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే ప్రియా మనసు విరిగిపోతుంది. ఒకవేళ ఈ విషయం ముందే తెలిసి ఉంటే అసలు దివ్యవతి అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఉండేదాన్నే కాదు. అర్జున్ దివ్యవతిని వెతుక్కుంటూ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లేవాడే కాదు, అదే విధంగా అర్జున్ చనిపోయేవాడు కాదు అని ప్రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ప్రియా తిరిగి తన ఇంటికి వచ్చాక ఒక అన్నోన్ నెంబర్ నుంచి ప్రియాకి నేను శ్మశానంలో రాత్రిని గడుపుతున్నాను అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ని చూసిన ప్రియా అక్కడికి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ అర్జున్ ఉంటాడు. అంటే అర్జున్ చనిపోయి ఉండడు. అర్జున్ కి ప్రియా గురించి నిజం తెలిసిన తర్వాత పింకీ అర్జున్ కి ఒక లిక్విడ్ ఇచ్చి ఉంటుంది. దాని వల్ల కత్తితో పొడుచుకున్నప్పుడు ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వి ఉండదు. ప్రియా అర్జున్ చనిపోయాడు అని పూడ్చిపెట్టి వెళ్లిపోయిన తర్వాత అదే టైంలో పింకీ అక్కడికి వచ్చి అర్జున్ ని బయటికి తీసి అతని ప్రాణాలు కాపాడి ఉంటుంది. అలా బ్రతికి ఉన్న అర్జున్ ప్రియాని హగ్ చేసుకుని, నేను నీకు చెప్పాను కదా, ఒకరోజు నేను నిన్ను చాలా సతాయిస్తాను, ఏడిపిస్తాను అని అంటాడు. ఆ తర్వాత అర్జున్ మరియు ప్రియాలకి పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ ని వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లోనే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అర్జున్ రొమాంటిక్ గా ప్రియాని టచ్ చేస్తాడు. దాంతో ప్రియా చాలా సిగ్గుపడుతుంది. అది చూసిన అర్జున్, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు, ఇది మనకి ఫస్ట్ టైం కాదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా, దీనికంటే ముందు మనం ఇద్దరం ఎప్పుడు ఇంటిమేట్ అయ్యాము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అర్జున్, ఆ రోజు రాత్రి కలిసాం కదా, ఇంకా నాకు గుర్తుంది అని అంటాడు. అప్పుడే ఆ ఇద్దరికి, అర్జున్కి మరియు ప్రియాలకి, ఆ రోజు రాత్రి అర్జున్ ఒక అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడు కదా, ఆ అమ్మాయి ప్రియా కాదు, ఆమె అసలైన దివ్యవతి అని తెలుస్తుంది.
అంటే దాని అర్థం ఆ అపార్ట్మెంట్ లో అసలైన దివ్యవతి ఆత్మ ఉంటుంది. మూవీ ఎండింగ్ చూడగానే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అని అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్నట్లు మీరు వెంజ్ఫుల్ హార్ట్ అనే ఒక వియత్నాం హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం మంచి ట్విస్ట్లతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.